ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రాయలసీమ సోదరులందరికీ నమస్తే. 2 రోజుల కిందట ఈ వార్తను మీరు అందరూ విని ఉంటారు, చదువుంటారు. సీమకు నీళ్లు ఇవ్వద్దు అంటూ తెలంగాణ ప్రభుత్వం బ్రజేష్ కుమార్ ట్రైబ్యునల్లో రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ మూసేయాలని, రాయలసీమ కృష్ణానది పరివాహక ప్రాంతంలో లేదు కనుక 4 జిల్లాలకి కృష్ణా జలాలపైన ఏ హక్కులు లేవని, ఆ ప్రాజెక్టులన్నీ మూసేయాలని వాదనలు చేస్తూ అడ్డగోలుగా వితండంగా మాట్లాడుతోంది. ఈ వాదనల వెనుక ఏ కుట్ర దాగి ఉంది? 100 ఏళ్లుగా ఒక్కడు నీళ్లకి నోచుకోక నేల బీడువారిపోయి పగుళ్ళిచ్చి ఆకాశం వైపు ఆశగా చూస్తున్న రాయలసీమ ఈరోజు కృష్ణా జలాలతో సస్యశ్యామలం అవుతూ ఎన్నో ఏళ్ల తర్వాత పంటలు పండించుకుంటూ ప్రజలకి గుక్కెడు తాగునీరు, పశువులకు తాగునీరు దొరుకుతున్న సమయంలో రాయలసీమ మీద, కృష్ణా జలాల మీద, రాయలసీమ ప్రాజెక్టుల మీద తెలంగాణ ఎందుకు దాడి చేస్తుంది? ఈ విషయాన్ని కొద్ది నిమిషాల పాటు మీకు వివరిస్తాను. ఈ కుట్రలో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధికి వెన్ను విరిచి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా రాయలసీమలో పారిశ్రామిక ప్రగతి కుంటుపడే విధంగా పరిశ్రమలను దెబ్బతీసి ఆటో హబ్గా మారుతున్నటువంటి రాయలసీమకి ఇక పైన పరిశ్రమలు కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ రాకుండా మన రాయలసీమ బిడ్డలు ఉపాధి అవకాశాలు లేక, ఉద్యోగాలు లేక వలస కూలీలుగా మారేటువంటి దుస్థితి దాపురించే విధంగా తెలంగాణ జరుపుతున్న కుట్ర ఒక భాగం. ఇక రెండో భాగంలో రాయలసీమ సస్యశ్యామలం అవ్వడం ఓర్చుకోలేనటువంటి తెలంగాణ ఎప్పటి నుండో రాయలసీమకు కృష్ణా జలాలు అందించేటువంటి ఈ ప్రాజెక్టుల మీద విషాన్ని కక్కుతూ వస్తుంది. దాని కొనసాగింపు కుట్రలో రెండో భాగం. దీని పూర్వాపరాలు మీకు కొంచెం వివరించాలి. కృష్ణానది కర్ణాటక నుండి వచ్చేటప్పుడు ఆల్మట్టి, నారాయణపూర్ 2 రిజర్వాయర్లు దాటాక జూరాల మొదటి రిజర్వాయర్ తెలంగాణలో, ఇక్కడ జూరాల రిజర్వాయర్ చేరుకునే ముందు భీమా ప్రాజెక్టు, అలాగే ఇక్కడ దిగువన నెట్టెంపాడు ప్రాజెక్టు, ఇవి 2 తెలంగాణ ప్రాజెక్టులు. ఇక్కడ తుంగభద్ర వచ్చి కృష్ణలో కలుస్తుంది. ఇక్కడ ఒక విశాలమైనటువంటి రిజర్వాయర్ శ్రీశైలాన్ని నిర్మించుకున్నాం మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ నుండి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం తెలంగాణ ప్రాజెక్ట్ ఇది. ఇక మనకి హంద్రీనీవా సుజల స్రవంతి ఫేజ్ 1, అక్కడ నుండి ఫేజ్ 2. ఇక్కడ ఈ బ్యాక్ వాటర్స్ లోను, షోర్ లోను, ఫోర్ షోర్ లోను ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం, ఇక్కడ బ్యాక్ వాటర్స్ లో, ఫోర్ షోర్ లో పోతిరెడ్డిపాడు, ఇక్కడ ఒక హెడ్ రెగ్యులేటర్ ఉంది, ఇక్కడ ఎత్తిపోతల పథకం ఉంది, ఇక్కడ మల్యాల రిజర్వాయర్ ఉంది మనకి హంద్రీనీవా, ఇది ఫేజ్ 1. పోతిరెడ్డిపాడు బనకచర్ల రెగ్యులేటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వెలుగోడికి, కేసీ కెనాల్కి వెళ్తుంది. అలాగే ఫోర్ షోర్ లోంచి వెలిగొండ ప్రకాశం జిల్లాకి ఈ ప్రాజెక్ట్ ఉంది. ఇక్కడ టన్నెల్స్ తవ్వుతూ ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. ఇక పోగా శ్రీశైలం నుండి సాగర్ నుండి పులిచింతల నుండి ప్రకాశం బరాజ్, కొత్తగా పట్టిసీమ నిర్మించుకున్న తర్వాత పోలవరం కుడికాలువ ద్వారా ప్రకాశం బరాజ్కి నీళ్లు వస్తున్నాయి. తిరిగి నీళ్లు సముద్రంలో కలుస్తాయి బంగాళాఖాతంలో. ఇక బచావత్ ట్రైబ్యునల్ అనేటువంటిది కృష్ణా నది అంతర్రాష్ట్ర వివాదాలు, జల వివాదాలు పరిష్కరించడానికి ఏర్పడిన ట్రిబ్యునల్. ఇది కృష్ణానదిలో 2130 టీఎంసీల నీళ్లు లభ్యమవుతున్నాయని లెక్కగట్టి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి, మహారాష్ట్రకి, కర్ణాటకకి ఈ నీటిని పంచితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 811 టీఎంసీలు వచ్చాయి. విభజన అనంతరం నవ్యాంధ్రకి 512 టీఎంసీలు, తెలంగాణకి 299 టీఎంసీలు. ఇది ఒక లెక్క. మళ్ళీ హంద్రీనీవా దగ్గరికి వద్దాం. ఈ హంద్రీనీవా మల్యాల రిజర్వాయర్ నుండి తర్వాతది కృష్ణగిరి, తర్వాతది పత్తికొండ, తర్వాతది జీడిపల్లి. ఈ జీడిపల్లి రిజర్వాయరే ఇక్కడ ప్రాణధార. దేనికి అంటే కియా మోటార్స్ కి. ఇది అనంతపూర్ జిల్లా. కియా మోటార్స్ గురించి మనందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్కి ఈరోజు ఇది ఒక వరదాయిని. భారతదేశంలో ది బిగ్గెస్ట్ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్, 13,000 కోట్ల రూపాయల పెట్టుబడులతోటి కియా కార్లు ఇక్కడ ఉత్పత్తి అవుతున్నాయి. భూమిని ఇచ్చాం, నీళ్లు ఇచ్చాం, అనేక రకాల రాయితీలు ఇచ్చాము. ముఖ్యమంత్రి గారి చొరవతోటి ఈ నీళ్లు చాలా త్వరితగతిన అందిస్తే
కియా ప్లాంట్ ప్రారంభించారు. ఇక్కడ ట్రయల్ రన్ కూడా అయింది. వేల మంది మన రాయలసీమ బిడ్డలు ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇక్కడ ఒక టౌన్షిప్ ఏర్పాటు అవుతుంది. వీళ్ళందరికీ ప్లస్ ఈ పారిశ్రామిక అవసరాలకి జీడిపల్లి నుండి నీళ్లు వెళ్తున్నాయి. ఇక ఇక్కడ నుండి ఫేజ్ 2లో చెర్లోపల్లి, గొల్లపల్లి, అడవిపల్లి రిజర్వాయర్లన్నీ వెళ్ళి నీళ్లు కర్నూలు జిల్లాకి, మిగతా జిల్లాలకి చిత్తూరు జిల్లాకి అందుతాయి. ఇది ఫేజ్ 2 అవుతుంది. ఈ ఫేజ్ 1లో హంద్రీనీవా ఫేజ్ 1లో 120 గ్రామాలకి తాగునీరు, దాదాపు 10 లక్షల మంది ప్రజలు తాగునీరు పొందుతారు. ఈ కెనాల్ మొత్తం 216 కిలోమీటర్లు ఉంది ఫేజ్ 1లో. ఈ 216 కిలోమీటర్ల పాటు హంద్రీనీవా కాలువ వెళ్లేటప్పుడు చుట్టుపక్కల ఉన్న పొలాలన్నీ సస్యశ్యామలం అవుతాయి. ప్రజలకి, పశువులకి తాగునీరు, సాగునీరు రెండు లభిస్తాయి. కర్నూలు జిల్లాలో 80,000 ఎకరాల ఆయకట్టు, అనంతపూర్ జిల్లాలో 1,20,000 ఎకరాల ఆయకట్టు, అంటే 2 లక్షల ఎకరాలు ఈ హంద్రీనీవా కింద పండుతుంది. ఇక వీటి కింద కూడా ఆయకట్టు ఉంది. తాగడానికి మనుషులకి, పశువులకి తాగునీరు ఇవన్నీ లభిస్తున్నాయి. ఇవి స్థూలంగా రాయలసీమలో ఇక్కడ కేసీ కెనాల్, తెలుగు గంగ, స్థూలంగా ఇవి ప్రాజెక్టులు. తర్వాత తుంగభద్ర హై లెవెల్, లో లెవెల్ ఆ కెనాల్స్. ఇక్కడ ఈ హంద్రీనీవా ప్రాజెక్టు మీద ఫేజ్ 1 మీద 5,000 కోట్లు ఖర్చు పెట్టాము. ఇప్పటికీ 2 లక్షల ఎకరాలు ఆయకట్టుంది. పైగా 10,000 ఎకరాలు భూసేకరణ చేసి ఈ కాలువలన్నీ నిర్మించుకున్నాం. వీటిల్లో ఎక్కడైతే గ్రావిటీ ద్వారా నీళ్లు వెళ్తాయో అక్కడ కాలువల్ని వెడల్పు చేసుకుంటూ వెళ్ళిపోయి, గ్రావిటీ కాకుండా ఎత్తు పెంచాల్సి వచ్చినప్పుడు మళ్ళీ లిఫ్ట్ చేసి ఇలా రిజర్వాయర్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు కట్టుకుంటూ ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక ఇంజనీరింగ్ మార్వెల్. ఇది ఇక్కడ ఇన్ని వేల మంది, లక్షల మంది బతుకుతున్నారు. ఇప్పుడు తెలంగాణ ఏమంటుందంటే, తెలంగాణ ఎంత అడ్డగోలుగా, ఎంత వితండవాదం చేస్తుంది అంటే, నవ్యాంధ్రకి 512 టీఎంసీలు ఉంటే కేటాయింపు, మీకు 512 టీఎంసీలు అక్కర్లేదు, 252 టీఎంసీలు చాలు అని బ్రజేష్ ట్రైబ్యునల్ దగ్గరికి వెళ్ళి వాదనలు వినిపిస్తోంది. మనకి ఇప్పటిదాకా ఇన్ని వందలేళ్ల నుండి 512 టీఎంసీలతోటి మనం ఇక్కడ అంతా మాగాణి పండించుకుంటుంటే, ఇక్కడ అలాగే కృష్ణా డెల్టాలను మన నీటిని సగం చేస్తే 250 టీఎంసీల నీటితోటి మీరు బతకండి అని చెప్తే ఎంత అమానవీయమైనటువంటిది, ఎంత కర్కోటకమైనటువంటిది, ఎంత నిర్దయ కలిగినటువంటి వాదన ఇది. అన్నిటికంటే ముందు అసలు నువ్వెవడివాయా, నీ బోడి పెత్తనం ఏంటి? మేము ఈరోజు ఒక గ్లాస్ నీళ్లు తాగి బతకాలా, 2 చెంబులతోటి స్నానాలు చేయాలా? నువ్వెవడే మా జీవనశైలిని నిర్దేశించడానికి? ఎగువ రాష్ట్రాలు, దిగువ రాష్ట్రాల మీద పెత్తనం ఏమిటి? ఎక్కడి నుండి వస్తుంది? రైపేరియన్ రైట్స్ ప్రకారం చివరి రాష్ట్రంగా ఉన్నటువంటి వాళ్ళకి మిగులు జలాలను వాడుకునే హక్కు ఖచ్చితంగా ఉంటుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా సహజ న్యాయం. ఎందుకు అంటే వరదలు వచ్చినప్పుడు భరించేది మనమే. అలాగే కరువు కాలంలో ఉన్నప్పుడు, కృష్ణానదిలో నీళ్లు లేనప్పుడు చివర ఉంది మనమే కాబట్టి మనకే నీళ్లు రావు. అందుకని బచావత్ ట్రైబ్యునల్ అయినా, బ్రజేష్ ట్రైబ్యునల్ అయినా, ఇంక ఎవరైనా ప్రపంచవ్యాప్తంగా రైపేరియన్ రైట్స్ ప్రకారం మిగులు జలాలు చిట్ట చివరి రాష్ట్రానికే మిగులుతాయి. ఆ మిగులు జలాల్లోంచి మనకి ఇక్కడ కేటాయింపులు ఉన్నాయి, నికర జలాల్లోంచే కేటాయింపులు ఉన్నాయి ఇక్కడ. అందుకనే రాయలసీమలో ఈ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్టులకి ఇచ్చినటువంటి కేటాయింపులన్నీ తప్పు, వాటన్నిటిని ఎత్తేయాలి, ఈ ప్రాజెక్టులన్నింటినీ బంద్ చేయాలి. బంద్ చేస్తే జీడిపల్లి రిజర్వాయర్కి నీళ్లు రావు. నీళ్లు రాకపోతే ఇక్కడ కియాలో పనులు కుంటుపడిపోతాయి. స్లోగా కియా దెబ్బతింటుంది. కియా దెబ్బతింటే ఏ పారిశ్రామికవేత్త అయినా, ఏ పరిశ్రమ అయినా ఎక్కడ నీటి సౌకర్యం ఉంటుందో ఇంకొక చోటకి అక్కడికి ప్లాంట్లు తరలించుకుంటారు. అలాగే ఎప్పుడైతే ఇక్కడ రెప్యుటేషన్ దెబ్బతింటుందో, విశ్వసనీయత దెబ్బతింటుందో, మిగతా పరిశ్రమలు ఎవరు కూడా పెట్టుబడి పెట్టడానికి రారు. ఈరోజు ఆటో హబ్ గా మారుతోంది రాయలసీమ. అలాగే తిరుపతి, శ్రీ సిటీ ప్రాంతం అంతా కూడా ఎలక్ట్రానిక్ హబ్ గా మారింది, మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మారింది. ఇన్ని పరిశ్రమలు వస్తున్నప్పుడు ఇసుజు శ్రీ సిటీలో, హీరో ఇక్కడ, కియా, ఇక బోల్డ్ అన్ని సెల్కాన్, ఫాక్స్కాన్ ఇండస్ట్రీస్, మొబైల్ ఇండస్ట్రీస్, వీటన్నిటికీ నీళ్లు అవసరం. ఈ ప్రాజెక్టులన్నింటినీ కొట్టేసి, ఈ ప్రాజెక్టులన్నింటినీ మూతేస్తే ఖచ్చితంగా రాయలసీమలో 2 రకాలుగా వ్యవసాయాన్ని వెన్నువిరిచి, ఆర్థికాభివృద్ధిని, పారిశ్రామికాభివృద్ధిని వెన్నువిరిచి రాయలసీమను ఎడారిగా బిచ్చమెత్తుకునేటువంటి ప్రాంతంగా మార్చాలనేటువంటిది తెలంగాణ కుట్ర. చాలా స్పష్టంగా అర్థమవుతుంది మీకు అందరికీ బహుశా. తర్వాత ఇది శ్రీశైలం, ఇది గుండెకాయ. శ్రీశైలం రిజర్వాయర్, శ్రీశైలం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి, రాయలసీమకి గుండెకాయ లాంటిది. తెలంగాణ ఏమడుగుతుందంటే, ఈ ప్రాజెక్టు మన భూభాగంలో ఉంది, శ్రీశైలం మన భూభాగంలో ఉండడం వల్ల మన అధీనంలో ఉంది.
అలాగే సాగర్ తెలంగాణ అధీనంలో ఉంచుకుంది. ఇప్పుడు ఈ శ్రీశైలం ప్రాజెక్టుని మా అధీనంలో తీసుకుంటాం, మేము స్వాధీనం చేసుకుంటామని బ్రజేష్ ట్రైబ్యునల్లో వాదనలు వినిపిస్తోంది తెలంగాణ. ఒక్క క్షణం ఆలోచించండి మిత్రులారా, ముఖ్యంగా రాయలసీమ సోదరులారా. ఏ నిమిషం అయితే శ్రీశైలం ప్రాజెక్టు తెలంగాణ స్వాధీనం అవుతుందో మరుక్షణం ఇక్కడ నుండి చుక్క నీళ్లు కూడా రాయలసీమకి రావు. అంతవరకు సుస్పష్టం. ఇక రెండోది, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్, అంటే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం. జూన్ 2వ తేదీ 2014న ఈ చట్టం అమల్లోకి వచ్చింది. రాష్ట్రపతి ఆమోద ముద్రతోటి పార్లమెంట్ ఆఫ్ ఇండియాలో చేసిన ఈ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టం అమల్లోకి వచ్చింది కాబట్టే తెలంగాణ అనేటువంటి రాష్ట్రం ఏర్పడింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నుండి 23 జిల్లాల బదులు 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మిగిలింది, నవ్యాంధ్ర. ఈ చట్టాన్ని తెలంగాణ ఏర్పాటు చట్టం అని ఎక్కడా పేర్కొనలేదు. ది యాక్ట్ ఆఫ్ ఫార్మేషన్ ఫర్ తెలంగాణ అని కానీ, తెలంగాణ ఫార్మేషన్ యాక్ట్ 2014 అని కానీ ఎక్కడా పేర్కొనలేదు. మీరు మొత్తం ఎక్కడైనా చూడండి, చట్టపరంగా దీని పేరు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్, అంటే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం. ఈ చట్టం ఏం చెప్పిందంటే, అయ్యా 2014 జూన్ 2వ తేదీ నుండి తెలంగాణ రాష్ట్రం మనుగడలోకి వస్తుంది. ఎలా మనుగడలోకి వస్తుంది? ఈ చట్టాన్ని ఆధారంగా చేసుకుని మనుగడలోకి వస్తుంది. అంటే తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ రాష్ట్రం అస్తిత్వాన్ని ఈ చట్టం నిర్దేశిస్తోంది. ఈ చట్టంలో 11వ షెడ్యూల్లో 85 సెక్షన్ 10వ క్లాజులో ఏముందంటే, the following irrigation projects which are under construction shall be completed as per the plan notified by the existing state of Andhra Pradesh, and the water sharing arrangement shall continue as such. Shall be completed. అంటే ఈ కింద ఒక 6 ప్రాజెక్టులను పేర్కొన్నారు. ఈ 6 ప్రాజెక్టులు ఇంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే కేటాయింపులు జరిగాయో, ఏ విధంగా అయితే ప్రణాళికలు రచించుకున్నారో యథాతథంగా అవే అమలవుతాయి అని చట్టం పేర్కొంటుంది. ఏంటి అవంటే, హంద్రీనీవా, తెలుగుగంగ, గాలేరు నగరి, వెలుగొండ, ఇక్కడ 2 కల్వకుర్తి, నెట్టెంపాడు, ఇవి 2 తెలంగాణవి. వాళ్ళ 2, మన 4, ఇవి 6 యథాతథంగా అమలవుతాయి అనేటువంటిది చట్టం సారాంశం. ఇప్పుడు తెలంగాణ ఏ చట్టం ఆధారంగా తాను ఉనికిలోకి వచ్చిందో ఆ చట్టాన్ని ఛాలెంజ్ చేస్తూ ఈ 4కి కేటాయింపులు లేవు, 4కి క్లోజ్ చేయండి అంటోంది. అంటే ఏ చట్టం ద్వారా మీరు ఉనికిలోకి వచ్చారో, అసలు ఏ చట్టం ద్వారా మీకు ఒక ముఖ్యమంత్రి, మీకు ఒక అసెంబ్లీ, మీకు ఒక రాష్ట్రం, మీకు ఒక సరిహద్దు, మీకు ఒక ఉనికి ఏర్పడిందో ఆ చట్టాన్ని సవాల్ చేసేటప్పుడు చట్టాన్ని చింపేయండి, విభజన చట్టాన్ని చింపేయండి, దానికి విలువ లేదు. ఇక ఎలాగో విభజన చట్టంలో ఉన్న హామీల ప్రకారం షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉన్న 1,00,000 కోట్ల ఆస్తులు మాకు మీరు పంచలేదు, ఏంటంటే దానికి విలువ లేదు. అలాగే నీటి కేటాయింపులకు కూడా విలువ లేదు అంటున్నారు. లేనప్పుడు అసలు చట్టానికి విలువ లేదు, విభజన చట్టానికి. తెలంగాణని రద్దు చేయండి, విభజన చట్టాన్ని రద్దు చేస్తే తెలంగాణ కూడా రద్దు అయిపోతుంది ఆటోమేటిక్గా. మీకు ఎక్కడైతే అవసరమో అక్కడ మీకు కావాల్సిన పాయింట్లు చూసుకుంటూ మమ్మల్ని నిర్దయగా రాజధాని నుంచి కట్టుబట్టలు లేకుండా తరిమేసిందే కాకుండా, మా బిడ్డలకి కనీసం గుక్కెడు గొంతు తడుపుకునేటువంటి నీళ్లు లేకుండా, మా సాగు భూమి లేకుండా, మాకు పంటలు పండకుండా, పైగా పంట కూడా మాగాని వేయొద్దు, మీరు 6 తడి పంటలు వేసుకోండి అని మా మీద మీరు బోడి పెత్తనం చలాయిస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి మేమేమన్నా చవటలమా, దద్దమ్మలమా, లేకపోతే చేతగాని వాళ్ళమా? ఎవరో చేతగాని వాళ్ళు మీకు లొంగిపోయారు కదా అని చెప్పి, ఎవరో చవటలు దద్దమ్మలు మీ ముందు మోకరిల్లి బానిసలయ్యి మీ పాదాక్రాంతులయ్యారు కదా అని చెప్పేసి ఆంధ్రుల పౌరుషాన్ని దెబ్బతీస్తూ, ఆంధ్రప్రదేశ్ మీద దాడి చేస్తూ, ఆంధ్రప్రదేశ్ అస్తిత్వాన్ని నాశనం చేయాలనేటువంటి కుట్ర పన్నుతూ, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిశ్రమల్ని దెబ్బ కొడుతూ, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధిని దెబ్బతీయాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఖబర్దార్. మీరు నెట్టెంపాడు కింద, ఇక్కడ కల్వకుర్తి, ఇక్కడ మీకు కేటాయించినటువంటి వాటర్ కన్నా పెద్ద పెద్ద పంపులేసి దొంగతనంగా నీళ్లు తోడుతూ మీరు దొంగ అని అరిచినట్లు మా మీద ప్రతిరోజు అరుస్తున్నారు. పోతిరెడ్డిపాడు కాలం నుండి
మేము కాసిని నీళ్లు వరదొచ్చినప్పుడు వరద జలాలు కాసిన నీళ్లు తీసుకుంటే మీరు సాక్షి పత్రికలో అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇది మీ పత్రిక రాసింది, తోడడం మొదలెట్టారు అంటూ తెలంగాణ నుండి మీ సాక్షి పత్రిక విషం కక్కింది రాయలసీమ ప్రజల మీద. నిన్నటికి నిన్న కూడా మనకు వాళ్లకు అంటూ మీ పత్రిక తెలంగాణని భుజానెత్తుకొని మనకు అంటూ తెలంగాణని, వాళ్లకు అంటూ ఆంధ్రప్రదేశ్ని రాయలసీమని వేరుభావంతో చూస్తున్నటువంటి దుస్థితి రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఈ కియా మోటార్స్ పైన పన్నిన కుట్ర, అలాగే రాయలసీమను ఎడారి చేసేటువంటి కుట్ర, ఈ బ్రజేష్ ట్రైబ్యునల్ ముందు వీళ్ళు వినిపిస్తున్నటువంటి వాదనలు 252 టీఎంసీలు చాలు అని. మీకు ఇక్కడ ఒక విషయం ఏంటంటే బ్రజేష్ ట్రైబ్యునల్ డ్రాఫ్ట్ వెర్షన్ వచ్చింది, ఇంకా పూర్తిగా తీర్పు రాలేదు. తీర్పు వస్తే తెలంగాణ చేస్తున్నటువంటి వాదనల ప్రకారం ఇవి ప్రాజెక్టులన్నీ క్లోజ్ చేసేయాలి, అలాగే ఈ శ్రీశైలంని సాగర్ని వాళ్ళ అధీనంలోకి వెళ్ళిపోయి ఇక్కడ నుండి మనం నిరసన స్వరం కానీ ధీటుగా కానీ దమ్ముగా కానీ మనం ఎదుర్కోలేకపోతే, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఎదుర్కోలేకపోతే, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి వాళ్ళకి బానిసై మోకరిల్లి పాదాక్రాంతుడై వాళ్ళకి గులాంగిరి చేసేటువంటి పరిస్థితుల్లో దాన్ని ఎదుర్కోలేకపోతే ఎంటైర్ రాయలసీమ ఎడారిగా మారిపోవడం తథ్యం. ప్రజలందరూ ఇది గమనించండి. రెండోది ఏంటంటే ఇది తెలంగాణ వాళ్ళకి, తెలంగాణ సోదరులకి విజ్ఞప్తి. 400 మందో 700 మందో అమరవీరులు ఆత్మ బలిదానం చేసుకున్నారు, మా తెలంగాణ మాకు ఇవ్వండి అని మీరు కొట్లాడినప్పుడు చాలా మందిని సరే అన్నదమ్ములుగా విడిపోదాము, కలిసిమెలిసే ఉందాము 2 రాష్ట్రాలని చాలా మంది మీ అందరికీ కూడా సానుభూతి తెలియజేశాం, సహానుభూతిని తెలియజేశాం. ఈ రోజు ఇంత నిర్దయగా ఇక్కడ ఉన్నటువంటి 1.5 కోటి రాయలసీమ ప్రజల గొంతు ఎండినా సరే, వాళ్ళ చావు వాళ్ళు చచ్చినా సరే, వాళ్ళ నోటి దగ్గర కూడు లాగేయాల్సిందే, వాళ్ళు చచ్చినా మనకు పర్వాలేదు అంటూ మాకు రావాల్సినటువంటి 512 టీఎంసీల వాటర్లో 250కి తగ్గించి మేము ఎలా తాగాలో, ఏం తినాలో, ఎలా బతకాలో కూడా మీరే చెప్తుంటే, కనీసం మీ దగ్గర ఉన్న మేధావులు, తెలంగాణ మేధావులు, హక్కుల పోరాటకారులు, ఉద్యమకారులు మీ నోళ్లలో ఏం జిల్లేడు మనిషిని అయ్యా ఎందుకు అడగలేకపోతున్నారు? మీ ప్రభుత్వాన్ని ఇంత దౌర్జన్యం, ఇంత దాష్టీకం, ఇంత ఆధిపత్యం, ఇంత పెత్తనం చలాయించొద్దు, కళ్ళల్లో నిప్పులు పోసుకొని ఆంధ్రప్రదేశ్ మీద రాయలసీమ మీద దండయాత్ర చేయొద్దని మీ కేసీఆర్కి కానీ మీ ప్రభుత్వానికి కానీ ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎందుకు ఇంత కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు మీరందరూ? పైగా మా దగ్గర ప్రతిపక్ష నాయకుడిని, వెన్నెముకలైనటువంటి వాడిని కేసుల పేరుతోటి, అక్కడ లోటస్ పాండ్లో ఉన్న ఆస్తుల పేరుతోటి వెనకాల నుండి మీరు పురెక్కిస్తూ మేము నీకు అండగా ఉంటామని చెప్పి అతనికి నోట్ల కట్టలు సప్లై చేస్తూ, ఇక్కడ ఎలక్షన్లలో ఏడేలు పెడుతూ, ఇక్కడ ప్రభుత్వంలో ఎవరుండాలో మీరే నిర్ణయిస్తాము, మేము రిటర్న్ గిఫ్ట్లు ఇస్తామంటూ మీ పొలిటికల్ పార్టీస్ టిఆర్ఎస్ నాయకత్వం దుర్మార్గపు పనులు చేస్తుంటే తెలంగాణ ప్రజలు కానీ, మేధావులు కానీ, కళాకారులు కానీ, కవులు, రచయితలు, హక్కుల ఉద్యమకారులు ఏం చేస్తున్నారు? ఎందుకు ఒక ప్రశ్న వేయలేకపోతున్నారు? ఇది అధర్మం, ఇది న్యాయబద్ధం కాదు, చట్టబద్ధం కాదు, ధర్మబద్ధం కాదు అని మీ వాళ్ళకి మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఒక్కసారి ఆలోచించండి. 400 మందో 700 మందో యువకులు బలిదానం చేసుకుంటే మాకు తెలంగాణ సిద్ధించింది అని మీరు చెప్తున్నారు. ఇక్కడ 1.5 కోటి బలిదానం చేసుకోవాలా? మీ ఈగోని సాటిస్ఫై చేయడానికి ఆంధ్రోని మేము తొక్కేశాం, నలిపేశాం అనేటువంటి మీ అహంకారాన్ని, మీ నేతల అహంకారాన్ని, మీ నాయకుడి అహంకారాన్ని, మీ ఉద్యమకారుల అహంకారాన్ని, పాత ఉద్యమకారుల అహంకారాన్ని సంతృప్తిపరచడానికి, అహాన్ని సంతృప్తిపరచడానికి 1.5 కోటి రాయలసీమ ప్రజల్ని బలిదానం చేయాలా మేము? ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈ పరిస్థితి ఇవాటితో ఆగేది కాదు. ఈరోజు బ్రజేష్ ట్రైబ్యునల్లో 4 రోజుల నుంచి వాదనలు ఇదే వినిపిస్తోంది. తెలంగాణ 2 సంవత్సరాల కిందట ఇదే వినిపిస్తోంది. ఇవి కాకుండా ఆంధ్రప్రదేశ్లో పోలవరం దగ్గర ఏం చేస్తోంది, పట్టిసీమ విషయంలో ఏం చేస్తోంది, అలాగే దుమ్ముగూడెం ప్రాజెక్టుని మార్చేయడం ద్వారా మన నోట్లో ఎలా మట్టి కొట్టింది, అప్పటికి మనం ఖర్చు పెట్టిన 5,000 కోట్ల రూపాయలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాటిని తాను ఎలా వాడుకుంటుంది, ఇలాంటి వివరాలన్నీ మళ్ళీ ఇంకో వీడియోలో వివరంగా చెప్తాను. దీన్ని మాత్రం చక్కగా గమనించండి. మళ్ళీ ఒకసారి ఇక్కడ 1.6 టీఎంసీ వాటర్ వచ్చేటువంటి జీడిపల్లి, పత్తికొండ, కృష్ణగిరి ఇక్కడ నుండి నీళ్లు రావాలి. దీన్ని ఇక్కడ ఆపేస్తే ఈ ప్రాజెక్టుని ఇది ఆపేస్తే వెలిగొండ ఎక్కడికి ప్రకాశం వరకు, కేసీ కెనాల్, వెలుగోడు, నంద్యాల ఎక్కడ కూడా నీళ్లు చొక్క నీళ్లు రావు మనకి.
అన్యాయం అయిపోతాం. మన పిల్లలు వలస కూలీలుగా ఏ మెస్సుల్లో పనిచేయడానికో, ఒరిస్సాకో, కలకత్తాకో, ఆ కలకత్తా పోర్టులో కూలీలుగా పనిచేయడానికి వెళ్లాల్సి వస్తుంది. మన పిల్లలు, చదువుకున్నటువంటి పిల్లలు పారిశ్రామికంగా పూర్తిగా అడుగంటిపోతాం. పరిశ్రమలు రావు, ఉన్న పరిశ్రమలు తరలిపోతాయి. ఇది భయంకరమైనటువంటి కుట్ర. ఇది ఆషామాషిగా కనపడుతుందేమో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గమనించండి, ఇది ఆషామాషి కాదు. నీరే బలం, జలమే జీవం. మొత్తం ప్రాణికోటి మనుగడకే కాదు, అన్ని రకాలైనటువంటి అభివృద్ధికి, వ్యవసాయానికి కానీ, తాగునీరు, సాగునీరు, పారిశ్రామిక అభివృద్ధికి నీళ్లు లేకపోతే మన పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. ఈ కియా మోటార్ల మీద, కియా మోటార్స్ స్టార్ట్ అయినప్పుడే వీళ్ళని కర్రీ పాయింట్లు పెట్టుకోండిరా అంటే కార్లు పండిస్తున్నారా అని కేసీఆర్ లాంటి వాళ్ళు కళ్ళల్లో నిప్పులు పోసుకున్నారు. ఆ ఓర్వలేనితనమే ఈ దాడిని చేయిస్తోంది. మనకి దొరికినటువంటి అసమర్థుడైనటువంటి మన ప్రతిపక్ష నేత, రేపు పాలకుణ్ణి కావాలని కలలుగంటున్నటువంటి జగన్ రెడ్డి ప్రత్యేక హోదాకి మద్దతు ఇస్తాడయ్యా కేసీఆర్, నాతో చెప్పాడు, నా చెవిలో చెప్పాడు, మీకేంటి తప్పు, మీకేంటి ప్రాబ్లం, ఆయన మద్దతు ఇస్తే అంటున్నాడు. అయ్యా జగన్ రెడ్డి, బతికున్నప్పుడు గరికెడు పాలు పోయలేదు కానీ చచ్చాక సమాధి మీద ఆవును కడతానంటే ఎవడన్నా నమ్ముతాడయ్యా? ఈరోజు నిన్న 48 గంటలు కూడా కాలేదు, ఇంత అడ్డగోలుగా రాయలసీమని ఎడారిగా మార్చి రాయలసీమ ప్రజల్ని భిక్షగాల కింద మార్చేటువంటి వాదన తీసుకొస్తే కేసీఆర్, నువ్వు నోరు తెరిచిన పాపాన పోలేదు, నీ పత్రికలో రాసిన పాపాన పోలేదు, పైగా మా మీద ఎదురుదాడి చేస్తున్నారు, నీళ్లు తోడడం మొదలెట్టారు, వీళ్ళకి ఇన్ని నీళ్ళు ఎందుకు కావాలి అని చెప్పి మీ సాక్షి పత్రిక ద్వారా ఎదురుదాడి చేస్తున్నావు తెలంగాణ జర్నలిస్టులతోటి. నువ్వు రాయలసీమ బిడ్డవి అయితే మీ నాన్నగారు ఈ పోతిరెడ్డిపాడు కెనాల్ని 44,000 క్యూసెక్కులకి పెంచారు సామర్థ్యాన్ని. పెద్ద కాలువ చేస్తే వరద నీళ్లు వచ్చినప్పుడు ఎక్కువ నీళ్లు హోల్డ్ చేస్తుంది, కిందకి బనకచర్ల రెగ్యులేటర్ దగ్గర నుండి వెలుగోడికి, కేసీ కెనాల్కి ఎక్కువ నీళ్లు పంపించవచ్చు అని. ఈ ప్రాజెక్టు గురించి మీ నాన్నగారు, నువ్వు చాలా గొప్పగా చెప్తుంటారు. ఈ ప్రాజెక్టుని మీ నాన్నగారు తెప్పించిన ఈ సామర్థ్యాన్ని ఆయన రాక్షసుడు, దుర్మార్గుడు అని తిడుతూ కేసీఆర్ 3 నెలల కిందట మాట్లాడాడు. ఇవాళ అసలు ఎత్తేయమంటున్నాడు దీన్ని. మీ నాన్న సృష్టించిన దాన్ని ఎత్తేయమంటున్నాడు కేసీఆర్. ఏ సమాధానం చెప్తావు? ఎందుకు ఎదిరించి మాట్లాడలేవు? ఎందుకు నిలబడలేవు? నేను రాయలసీమ బిడ్డని, ఈ రాష్ట్రానికి రేపు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాను, రేపు కాకపోతే 10 ఏళ్లకైనా నేను పాలకుడిని అవ్వాలనుకుంటున్నాను. ఆ రోజున నా ప్రజలకి నేను ఏ మొహం పెట్టుకుని సమాధానం చెప్తానా కేసీఆర్? ఈ హంద్రినీవాని కానీ, ముచ్చుమరిని కానీ, పోతిరెడ్డిపాడు కానీ మా హక్కు, ఇది మాకు కేటాయింపులు ఉన్నాయి. బచావతి ట్రిబ్యునల్ ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మాకు ఇవన్నీ ఉన్నాయి. నువ్వెవడివయ్యా అని ఎందుకు నిలదీయలేకపోతున్నావు? ఎందుకు బానిసగా మోకరిల్లుతున్నావు? కేవలం సీఎం పదవి అనేటువంటి అధికార వాహంతో కేవలం అంత నీచానికి పాల్పడుతున్నటువంటి ఆ ప్రభుత్వానికి నువ్వు మోకరిల్లి దాసోహం అయ్యి ఇస్తే తప్పేంటి అని ప్రత్యేక హోదా అనేటువంటి ఇంకో కొత్త నాటకానికి తెరదీశావు జగన్ రెడ్డి. నిజంగా బాధగా ఉంది. ఎక్కడో 20 ఏళ్ల కిందట అమెరికా వెళ్ళిన నాలాంటి వాడు వచ్చి రాయలసీమకి ఈ ప్రాజెక్టులకి ఇంత అన్యాయం జరుగుతుందిరా అంటే తప్ప నీకు కనీసం ఈ ప్రాజెక్టులు ఎక్కడున్నాయో తెలియదు. నీకు ఏ రిజర్వాయర్ నుండి ఎటువైపు నీళ్లు వెళ్తాయో తెలియదు. ఈ రిజర్వాయర్లో ఒక్క రిజర్వాయర్ని కూడా నువ్వు ఏ రోజు సందర్శించలేదు. నువ్వు పోలవరం చూడలేదు, పట్టిసీమ చూడలేదు. నీకు టోపోగ్రఫీ తెలియదు, జాగ్రఫీ తెలియదు, ఎకానమీ తెలియదు. కేవలం ప్రజల భావోద్వేగాల మీద ఆడుకుంటూ అక్కడ తెలంగాణకి మోకరిల్లి మోదీ అండదండలతోటి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి ఇంకో 50 ఏళ్ల పాటు, ఇప్పటికే 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళామయ్యా. 6 దశాబ్దాల పాటు మన రెక్కల కష్టంతో, మన చెమటతోటి, మన రక్త మాంసాలతోటి మనం తెలంగాణ సోదరులతోటి కలిసి నిర్మించినటువంటి సంపదలో రాజధానిలో భాగం లేకుండా కట్టుబట్టలతో వెళ్ళగొడితే దిక్కుమక్కు లేక రాజధాని కట్టుకుంటున్నాం. అది మన పరిస్థితి. వాళ్ళ మన బిడ్డలకి చదువుకోవడానికి శాశ్వత భవనాలు కూడా లేవు. అద్దె క్యాంపస్ల్లో నడుపుతున్నారు ఐఐఎంలని, ఐఐటీలని, ఎన్ఐటీలని. ఎయిమ్స్ ఇంతవరకు అజాపజా లేదు, దిక్కుమొక్కు లేదు. ఇంత తీవ్రమైనటువంటి అన్యాయానికి మనం గురైతే నువ్వు ఏమీ జరగనట్టు వాళ్ళకి లొంగిపోయి ఆఖరికి నువ్వు పుట్టి నువ్వు పెరిగినటువంటి నేల రాయలసీమ కూడా ఎడారిగా మారిపోయేటువంటి సిచ్యువేషన్ ని తెలంగాణ మన మీద రుద్దుతుంటే ఒక్క మాట నోరు తెరిచి మాట్లాడవయ్యా జగన్ రెడ్డి. నీకు 2 చేతులెత్తి దండం పెడతాం. నువ్వు మాట్లాడి వాళ్ళ కుట్రకి బానిసవ్వకుండా, వాళ్ళు మనకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం అంటే ఎలక్షన్లు వస్తాయి పోతాయి, ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి, కానీ ఇది ఈ రిటర్న్ గిఫ్ట్ తరాలకి మొత్తం రాయలసీమ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎవ్వడు క్షమించడు జగన్ రెడ్డి నిన్ను. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా మళ్ళొకసారి గమనించుకోండి. వెన్నెముక గలవాడు,
డి అంటే డి అనేటువంటి వాడు, ఎవరికి భయపడినటువంటి వాడు పాలకుడైతే ఈ తెలంగాణ కుట్రని ఇది వాటితో ఆగదు. ఈ నీటి యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. ప్రతిరోజు ఈ రావణ కాష్టం రగులుతూనే ఉంటుంది. రేపు ఆర్బీఎస్ స్కీమ్ దగ్గర అదే జరుగుతుంది, తర్వాత పోలవరం దగ్గర అదే జరుగుతుంది, ముంపు మండలాల విషయంలో అదే జరుగుతుంది. ఈ యుద్ధం సాగుతూనే ఉంటుంది. మనం బతుకున్న రోజులు చూస్తూనే ఉంటాం యుద్ధాన్ని. ఇవాటి నుండే దీనికి చెక్ పెట్టకపోతే, దీన్ని ఎదుర్కోకపోతే భావితరాలకి, భవిష్యత్ తరాలకి మనం తీవ్రమైనటువంటి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. అన్యాయం చేసింది తెలంగాణ వాడు కాదు, మనం అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఖచ్చితంగా ఆలోచించండి. ముందు ఎదుర్కోవాలంటే సమర్థుడైనటువంటి ముఖ్యమంత్రి కావాలి. కేసీఆర్ తోటి మోకరిల్లి దాసోహమైనటువంటి వాడు, తెలంగాణకి లొంగిపోయేటువంటి వాడు, తెలంగాణ వాళ్ళకి తన భుజం ఇచ్చి మనల్ని కల్పించేటువంటి వాడు, తుపాకీతోటి, తెలంగాణ తుపాకీతోటి మనల్ని కల్పించేటువంటి వాడు మాత్రం మనకు వద్దుగాక వద్దు. జై ఆంధ్రప్రదేశ్, జై జన్మభూమి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.